నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే జనవరి చివరి నాటికి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి డిబివి స్వామి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అధికారంలో ఉన్న 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పనైనా చూపించగలరా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వైసీపీ నేత పోతిన మహేష్ సవాల్. ఏపీలో వచ్చే జనవరి చివరి వరకు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. గుంతలు లేని రోడ్లు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 861 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 22,299 కిలోమీటర్ల రోడ్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టామన్నారు. అందులో 19,672 కిలోమీటర్ల రోడ్లను గుంతలు లేకుండా చేసేందుకు 3,516 ప్రాజెక్టులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే 1,991 కిలోమీటర్ల రోడ్ల పనులు పూర్తయ్యాయని, మిగతావన్నీ సంక్రాంతి నాటికి లేదా జనవరి నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే సైక్లోన్ మోంతా కారణంగా దెబ్బతిన్న 4,794 కిలోమీటర్లు రోడ్లు, 311 కలవటులు, బ్రిడ్జిల మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. 25-26 సంవత్సరంలో ఏదైతే మోందా తుఫాన్, డిట్వా, అదేవిధంగా ఆ కారణాల వలన దాదాపుగా 6,035 కిలోమీటర్ల రోడ్లు చెడిపోవడం కూడా జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చెడిపోయినటువంటి రోడ్లన్నింటినీ కూడా మా యొక్క సిబ్బందిని పంపించేసి పార్ట్ హోల్ కింద 2,060 కిలోమీటర్లకు 861 కోట్ల రూపాయలు, నాబార్డు కింద 400 కోట్లకు గాను 1,250 కిలోమీటర్లు, ప్లాన్ ఫండ్స్ కింద 600 కోట్లకు గాను 1,372 కిలోమీటర్లు, అడిషనల్ ప్లాన్ కింద 1000 కోట్లకు గాను 2,168 కిలోమీటర్లు, అదేవిధంగా క్యాన్సిల్డ్ అయినటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో వాటికి 276 కోట్ల రూపాయలు 607 కిలోమీటర్లు, బ్యాడ్లీ డ్యామేజ్ కింద ఉండేటువంటి దానికి కింద కూడా 205 కోట్ల రూపాయలతో 647 కిలోమీటర్లు, టోటల్ 3,342 కోట్ల రూపాయలతో 26,104 కిలోమీటర్ల రోడ్లను మేము ఈరోజు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగి ఇవన్నీ కూడా మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో మేమందరం కూడా పరిశీలించిన తర్వాత ఏవైతే ఈ యొక్క రహదారులన్నింటినీ కూడా ఈ యొక్క అన్ని పనులను కూడా జనవరి ఆఖరి నాటికి చేయాలనేటువంటి ఉద్దేశంతో పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు కొద్దిగా వర్షాల ప్రభావము దాంతో ఉండడంతో చాలా చోట్ల కూడా నిలబడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎన్డీబీ కింద గ్రామాలకు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కూడా అనుసంధానం చేయడానికి 85 రోడ్లు పురోగతిలో కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సిఆర్ఎఫ్ కింద కూడా రోడ్ స్కీమ్లో 53 పనులకు గాను 700 కిలోమీటర్లకు 820 కోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వము చేసినటువంటి పాపాల వలన ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు మాకు వచ్చినప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఈ యొక్క 3,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే మేమంతా కూడా శాంక్షన్లు చేయడం అవన్నీ కూడా మొదలుపెట్టి జరుగుతూ ఉందంటే రాష్ట్ర చరిత్రలో R&B డిపార్ట్మెంట్కి కానీ ఈ యొక్క రోడ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉందో కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమ, సమభావం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్న యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని మంత్రి డోల బాలవీరంజన్ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ పి రాజాబాబు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్న ఓబిలేసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని మతాల విశ్వాసాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
క్రిస్మస్ మాసం, విశ్వాల రక్షకుడు, ప్రజలకి భయాన్ని దూరం చేసి తను ఉన్నారని నమ్మకం కలిగించినటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీ సందర్భంగా క్రిస్మస్ డిసెంబర్ మాసం అంతా కూడాను సెమీ క్రిస్మస్ వేడుకలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాలు కూడా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం చేసిన గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా లోకానికి కరుణ, దయ, ప్రేమ అనేది పరిచయం చేస్తూ వీటి ద్వారా దైవ మార్గాన్ని చేర్చాలని సూచించినటువంటి లోకరక్షకులు జీసస్ క్రైస్ట్ తను సిలువ మోస్తూ ప్రజల పాపాలను భరిస్తూ అదేవిధంగా రక్తాన్ని చిందిస్తున్నప్పుడు కూడా ప్రజలకి విశ్వాసాన్ని కల్పిస్తూ దైవ చిత్తమర్యాదాన్ని సూచించినటువంటి మహోన్నత వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మతం, విశ్వదేవుడిగా ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాం. సో మిషనరీ స్కూల్స్లో మేము చదువుకున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ క్రిస్టియన్ అలవాట్లు, ఫెయిత్లోనే మా యొక్క బాల్యం అంతా కూడా గడిచింది. సో మేము ఎదిగిన తర్వాత ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ క్రిస్మస్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే జాయ్ టు ది వరల్డ్. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ప్రేమ, లవ్ అండ్ డెడికేషన్. రెండోది ఏంటంటే స్మైల్. సో ఇవన్నీ మనకి జీసస్ క్రైస్ట్ ద్వారా ఈ లోకానికి ఇవ్వబడింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూర్లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైసీపీ గురించి నోటికొచ్చినట్లు కోతలు కూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు పోతిన మహేష్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ సంబంధం సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైసీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయనకి ఇప్పుడే కాదు రాబోయే 15 సంవత్సరాలకు కూడా మద్దతు ఇస్తామని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ప్రజలకి అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు తరపున వకాల్తా పుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీరు సమాధానాలు చెప్తారా, ప్రజలకి చెప్పరా అనే విషయాన్ని ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడడం, దుమ్మెత్తిపోయడం, అసభ్య పదజాలం మాట్లాడడం, అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఆయన ఏమి ఆశించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఇవన్నీ
ఇవన్నీ ఆలోచిస్తే మెడికల్ కాలేజీల అంశం మీద కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల అంశం కానీ ప్రభుత్వ ఆసుపత్రుల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే తన మనుషులతో ఒక ఒప్పందం చేసుకొని ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఒప్పందం చేసుకొని ముందుకు పోతూ ఉన్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పన్నాగాన్ని పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం 6 కోట్ల మంది ఆంధ్రుల కోసం ఒక ఉద్యమాన్ని చేపడితే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యమయ్యి గళమెత్తి సంతకాల సేకరణకి మద్దతు ఇస్తే ఈ రోజున అంశాన్ని పక్కదారి పట్టించాలి, డైవర్ట్ చేయాలి, పన్నాగాలు పన్నాలని చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు తమ అవిశ్వాసాన్ని ఆక్రోశాన్ని సంతకాల రూపంలో చూపెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.